ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు యాదయ్య గౌడ్ గారు ఉన్నారు. యాదయ్య గౌడ్ గారు అంటే మన హరీష్ రావు కావచ్చు, ఈ రోజు కేటీఆర్ కావచ్చు, పదే పదే ఈ విధంగా విచారణ పేరుతో పిలవడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు క్లియర్ గా కనపడుతుంది. హైదరాబాదులను పేదల ఇండ్లు కూలుస్తున్నప్పుడు కేటీఆర్ వారి ఇండ్లు ప్రశ్నించినందుకు అప్పుడు ఈ కార్ రేస్ అని తెర మీద తెచ్చి కాలయాపన చేసి బురద చల్లడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఇలా 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు అమలుపరచాలనే దాని మీద ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తున్నప్పుడు కాళేశ్వరం నోటీసులని పెద్దసారు కేసీఆర్ గారికి ఇచ్చి డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేసింది. నిన్న బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు చేసిన అవినీతి పైన బట్టాబయలు చేసినందుకు నిన్న హరీష్ అన్నని ఫోన్ ట్యాపింగ్ కేసు నోటీసులని ఇచ్చి విచారణ జరిపి పంపించిన అడిగిన ప్రశ్నలే అడిగిరని చెప్పి తెలిసింది. అదే విధంగా ప్రజాదరణ కలిగిన వ్యక్తి, యూత్ ఐకాన్, రాబోయే రోజులకు రాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారి మీద బురద తల్లుతందుకు ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు తెర మీద తెచ్చి విచారణ జరిపిస్తున్నాడు, కాలయాపన జరిపిస్తున్నాడు. ఇది తిక్కలోడా మంచోడా? అధికార యంత్రాంగం దొంగలకు, తీవ్రవాదులకు, అదే విధంగా కొన్ని కార్యకలాపాలు ప్రభుత్వంపై వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న మనుషుల పైన ఫోన్ ట్రాపింగ్ అధికారులు చేస్తారు. కానీ అది ఏది కాకుండా గతంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న మంత్రి గారు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి చేసిండు. ఆ మంత్రిలో కూడా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేసి అభివృద్ధి పదంలో చూపించిన నాయకుడి పైన బురద జల్లుతందుకు ఇదొక కుట్రపూరితమైన ఫోన్ ట్యాపింగ్. ఇంకా వీళ్ళు పోయే కాలం దగ్గర పడ్డది. ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి మన పైన పడుతుంది అని రేవంత్ రెడ్డి గారు గ్రహించుకోవాలి. ఇప్పటికీ మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు మర్చిపోతాందుకు, 420 హామీలు ఇచ్చినవి మర్చిపోతాందుకు మీరు నక్కజిత్తుల డ్రామాలు ఆడుతురు. ఆ డ్రామాలని తిప్పికొట్టే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఉప్పగూలే పరిస్థితి వస్తుంది. ఈ మంత్రి మండలిలో మొన్న వచ్చిన ఆరోపణలు చూసినవా? మహిళల పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు గాని, అనుచిత కార్యక్రమాలు గాని, వీళ్ళు మహిళల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిరు మంత్రివర్గంలో అనే దాని మీద కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇట్లాంటివి అనే చూస్తున్నారు. కానీ మీరు ఇచ్చే గ్యారంటీలలో గ్రామాలలో పేదలు పెళ్లి చేస్తే వాళ్ళకు 1,16,000తో పాటు నువ్వు తులం బంగారం ఇస్తాన్నావు కళ్యాణ లక్ష్మిలో, అది లేదు. చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తాన్నావు, అది లేదు. అదే విధంగా రైతులకు రైతు బంధు ఇస్తాన్నావు, అది లేదు. అట్లనే దళితులకు దళిత బంధు 10,000 ఇస్తే నేను 12,000 ఇస్తాన్నావు, ఊసే లేదు. బీసీ బంధు పత్తకే లేదు. నువ్వు అనేక హామీలు ఇచ్చినావు. ఆ హామీలను ఎగనామం పెట్టేటందుకే ఇది ఒక డ్రామా అని ప్రజలు గ్రహిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీ తీరు మార్చుకోవాలి. మీరు ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి. కానీ మీరు ఇది పాపిష్టి పాలన, ఇది రాక్షసుల పాలన లాగా కనపడుతుంది. కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను మీరు అమలు పరచాలని మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.